హలో నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి లాన్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పైగా ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కేసును అయితే సుమోటోగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. నోటీసులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఆ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు పోలీసులు ఎదుట విచారణకి హాజరు కావాలి. అసలు ఆ యాక్సిడెంట్ ఎందుకు అయింది, ఆ ఫైర్ యాక్సిడెంట్ వెనుక ఏం జరిగింది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు క్లూ లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్లూ కావాలన్నా కానీ సీసీ కెమెరాల ఫుటేజ్ అయితే ఉండాలి. సీసీ కెమెరాల ఫుటేజ్ లేకుండా పోలీసులు ఏమి చేయలేరు. కారణం ఏంటంటే అక్కడ ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉండేటువంటి సిబ్బంది కొంతమంది వీడియోలు తీస్తున్నారు, మరి కొంతమంది ఏమో ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఫైర్ యాక్సిడెంట్గా ఒక భావన. రెండో భావన ఏంటి, అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక సంఘటనగా చూస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యాంగిల్లో మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ మీద విచారణకు ఆదేశిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. యాక్చువల్గా లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అని అంటే, గతంలో లేని విధంగా ప్రభుత్వ దుకాణాల నుంచి లిక్కర్ని అమ్మించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. లాస్ట్కి స్కూల్ టీచర్స్ని కూడా కూర్చోబెట్టి ఆ రోజున లిక్కర్ అమ్మించారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సరే, 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి వచ్చినటువంటి ఆయన అధికారంలో రాగానే ప్రభుత్వ దుకాణాలను పెట్టించారు. ఈ ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయాల్ని అమ్మడం ప్రారంభించారు. డిస్టిలరీల్ని ఓన్ చేసేసుకుంది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. కొంతమంది కోటరీగా ఏర్పడి వాటిని ఓన్ చేసుకున్నారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి వర్షన్. ఆ డిస్టిలరీలో తయారయ్యేటువంటి మద్యం జగన్మోహన్ రెడ్డి గారి సొంత బ్రాండ్లు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఆ సొంత బ్రాండ్లని సొంత షాపుల ద్వారా ఆయనే అమ్మించారు. అమ్మి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కంటైనర్ల ద్వారా వేరే దేశాలకు తరలించారనేది అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దానికి తగ్గట్టు ఎన్నికల ముందు కంటైనర్లో డబ్బులు కనిపించడం, కొన్ని కంటైనర్లో అర్ధరాత్రి వేళ ఒక కంటైనరు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోకి ఎగ్జిట్ మార్గంలో వెళ్ళడం, ఇవన్నీ రకరకాల పుకార్లు వచ్చినాయి. వాహనాలు అయితే ఉన్నాయి, వాహనం వెళ్ళిన దాన్ని ఫోటోలతో సహా ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచురించారు అప్పట్లో. అయితే ఆ వాహనాల్లో ఆ కంటైనర్లో డబ్బులు పంపించారు అనే దానికి ఆధారం లేదు ఆరోపించేటువంటి వాళ్ళకి. కానీ కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు మరి కరెన్సీ రూపంలో వచ్చాయి కదా 5 సంవత్సరాల్లో ప్రభుత్వ దుకాణాల నుంచి. ఆ కరెన్సీ ఎక్కడికి వెళ్ళింది, దానికి అకౌంటబిలిటీ ఉందా, ఆడిట్ ఉందా అనే దాని మీద ఈ ప్రభుత్వం ఇప్పుడు నిలదీస్తుంది. దానికి తగ్గట్టు ఢిల్లీలో పార్లమెంటు వేదికగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా 15-20 రెట్లు ఎక్కువ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి కూటమి ఎంపీగా ఉన్నటువంటి రమేష్ ప్రశ్నించారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిథున్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. ఇదంతా నడుస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే గుర్తొచ్చేది మనకి కవిత గారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ గుర్తొస్తుంటారు. శరత్ చంద్రారెడ్డి వీళ్ళు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాము మొత్తం కలిపితే 100 కోట్ల రూపాయల కుంభకోణం. దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందనేది ఇప్పుడు పార్లమెంటు వేదికగా వస్తున్నటువంటి ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎన్నికల ముందు చెప్పారు,
అన్ని స్కాముల కంటే పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో అని. అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్కి సంబంధించిన పవర్ పాయింట్ ఫౌండేషన్ కూడా చేసి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. దాని ప్రకారం దాదాపు 30,000 కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి విచారణ అయితే జరగాలి కదా. ఆరోపణలు అయితే చేశారు, ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఆరోపణలో ఎంతో కొంత 30,000 కోట్లు కాబట్టి 10,000 కోట్లు అయినా చూపించాలి కదా అవినీతి జరిగిందని. అందుకు విచారణ వేశారు. విచారణ వేసినటువంటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే ఒక వర్షను తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఆ రోజున మద్యాన్ని అమ్మి సమాంతరంగా కొన్ని ఫైల్స్ని తయారు చేసుకున్నారు. ఆ ఫైల్స్కి సంబంధించినటువంటి కాగితాలు తగలబడ్డాయి, ఆ మంటల్లో తగలబెట్టారు. అదే ఫైర్ యాక్సిడెంట్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి హైకోర్టు కూడా అడుగుతుంది, కోర్టులు కూడా అడుగుతున్నాయి, న్యాయస్థానాలు కూడా అడుగుతున్నాయి. కాకపోతే సీసీ ఫుటేజ్ లేదు, సీసీ ఫుటేజ్ లేనప్పుడు మేమేం చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఆధారాలు సేకరించండి అని చెప్పి కోర్టు చెప్తోంది. మరి ఇది లిక్కర్ శామ్కి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంటా, లేదంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఫైర్ ప్రమాదం సంఘటన ఏంటనేది ఇప్పటికి కూడా క్లారిటీ రావట్లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం పక్కాగా ఇది లిక్కర్కి సంబంధించినటువంటి ఫైల్స్ తగలబెట్టినటువంటి అగ్ని ప్రమాదం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఏమీ లభించట్లేదు. మరి సీసీ కెమెరాలో పనిచేయకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఆయనేమో మొత్తం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 100 కోట్ల పైగా ఖర్చు పెట్టి చుట్టూరు ఒక పెద్ద ఫెన్సింగ్ వేసుకున్నారు భద్రత కోసం. అంత ప్రాణభయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాల్సినటువంటి విధి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. మరి సీసీ కెమెరాలే పనిచేయనప్పుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటికి మరి ఆయనకి భద్రత అనేది ఎక్కడ ఉంటుంది? మరి సీసీ ఫుటేజే లేదు, సీసీ కెమెరాలో పనిచేయట్లేదు అంటున్నారు. మరి పని చేయకుండా చేసి ఆ ఫైర్ యాక్సిడెంట్ చేశారా అని పోనీ అదైనా నిరూపించాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారంటే ఆ దిశగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కోర్టు ఏమో సీసీ ఫుటేజ్ తమ్ముంటుంది, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి సీసీ కెమెరాలు పని చేయకుండా ఏర్పాట్లు చేసింది ఎవరు? అది బయట పెట్టాలి. లేదంటే ఇది ఫేక్ న్యూస్ కింద తేలిపోతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాట వాస్తవం. ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏమేమి తగలబడ్డాయి, అసలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎందుకు ఆర్పడానికి ప్రయత్నం చేయలేదు, వీడియోలు తీసే ప్రయత్నం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, పైగా లిక్కర్ స్కామ్ మీద విచారణ వేసినప్పుడే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, వీటన్నిటికీ సమాధానాలు రావాల్సి ఉంది. వీటన్నిటికీ సమాధానాలు రాబట్టాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగాలంటే ఫుటేజ్ ఉండాలి. ఫుటేజ్ ఎటుపోయిందంటే లేదు. మరి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనం చూడాలా, లేదంటే వ్యూహాత్మకమైనటువంటి క్రైమ్ కింద చూడాలా? దీని మీద మీరే తేల్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.